డిఫరెంట్ మల్టిపుల్ షిఫ్ట్స్లో చాలా లాంగ్ పీరియడ్ వాళ్ళు అలాగే కూర్చొని చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి యూజువల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? వాటిలో ఒకవేళ వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలంటే వాటి అది పోస్ట్ ఎర్గనామిక్స్ అమ్మా, అంటే పోస్టరల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఇలా పడుకొని మంచం మీద సాఫ్ట్వేర్ పెట్టుకొని ఇలా చేసుకోకూడదు. దే హ్యావ్ టు సిట్ ప్రాపర్లీ 90 degrees, బ్యాక్ సపోర్ట్ ఉండాలి, తర్వాత ఎల్బోస్ రెస్ట్ చేయాలి, తర్వాత ఒక వ్యూయింగ్ ఇట్లా చూడకూడదు, కంప్యూటర్ని ఇలా చూడకూడదు, ఒక యాంగిల్లో చూడాలి 40 degrees యాంగిల్లో. మౌస్ కూడా విత్ ఇన్ రీచ్ ఉండాలి. తర్వాత ఈ థై అనేది 90 degrees అంటే ప్యారలల్ టు ద ఫ్లోర్ ఉండాలి. ఈ స్పైన్ అనేది 90 degrees ఉండాలి. ఫుట్ కూడా ప్యారలల్ టు ద ఫ్లోర్ ఉండాలి. ఇలా ఉంటే మీకు యూజువల్గా ఈ మజిల్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి. తర్వాత కంప్యూటర్ జాబ్ చేయటం కూడా అంత ఈజీ జాబ్ ఏం కాదు. వాళ్ళకి చాలా మీటింగ్స్ అని, టార్గెట్స్ అని చాలా ఉంటాయి. అవన్నీ రీచ్ అవడానికి పెద్ద స్ట్రెస్లో ఉంటారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక వాళ్ళ ఫీల్డ్ ఇంకా కష్టమైపోయింది. పిల్లలు పాపం బాగా స్ట్రెస్ఫుల్గా జాబ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఈ పోస్చర్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయరు, ఫోకస్ చేయరు. అందుకని ఈ మజిల్స్ అన్నీ బాగా పెయిన్ఫుల్గా ఉంటాయన్నమాట. అంతేకాని వాళ్ళకి ఎముకల ప్రాబ్లం, బోన్ ప్రాబ్లం అయితే ఉండదు. ఇవన్నీ పోస్టరల్ ప్రాబ్లమ్స్. ఎల్బో ఈ ఎపికాండలైటిస్ రావటము, సర్వైకల్ స్పాండిలోటిక్ చేంజెస్ రావటము, పారాస్పైనల్ మజిల్స్ అన్ని స్పాజంలోకి వెళ్ళటము, బ్యాక్ పెయిన్ రావటము, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఈ వర్కింగ్ పోస్చర్స్ బాగా పెట్టుకొని అప్పటికి నొప్పి వస్తుంది అంటే ఇన్ బిట్వీన్ ఒక 2 hours చేసిన తర్వాత ఒక స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్, వాకింగ్ అది చేసుకోవాలి. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.